నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా గత కొద్ది రోజులుగా నేను ఏ వీడియో చేసినా ఆ వీడియో కింద కామెంట్స్లో డిఎస్సి అభ్యర్థులు అన్నా డిఎస్సి గురించి మర్చిపోబోకండి, డిఎస్సిలో ఉన్నటువంటి సమస్యల గురించి వీడియోలు చేయండి, డిఎస్సి అభ్యర్థులు చాలా నష్టపోయామని కామెంట్లు పెట్టడంతో పాటు పర్సనల్గా నాకు వాట్సాప్ కూడా చేస్తున్నారు. అయితే ఒక సమస్య, ఒక అజెండా ఎత్తుకున్నప్పుడు ఆ అజెండా గురించి నిజం మీడియా ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. డిఎస్సిలో జరిగినటువంటి మోసాలు, అభ్యర్థులు మాకు వాట్సాప్ ద్వారా పంపిస్తున్నటువంటి వినతులను బట్టి ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్ని నిజాలే మాట్లాడుకుందాం. నిజాలను మాత్రమే వినాలి, చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయండి. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు, నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు, అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు. ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాత్రమే చెప్తాం. నిజాలు తప్ప ఇంకే పార్టీకి అనుకూలంగా చెప్పము, వ్యతిరేకంగా చెప్పము. మాకు ఈ పార్టీకి అనుకూలంగా కావాలి లేదా మాకు ఈ పార్టీకి వ్యతిరేకంగా కావాలనుకున్న వాళ్ళు దయచేసి వీడియో చూసేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఓకే, డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి, మెగా డిఎస్సి 16,341 పోస్టులు భర్తీ చేస్తున్నామని దాన్ని మెగా డిఎస్సి అనుకోండి అన్నారు. ఓకే, నిరుద్యోగులు దాన్ని మెగా డిఎస్సి అని అనుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువ రోజులు పేపర్లో నిర్వహించి ఎక్కువ పేపర్లు పెట్టి రకరకాల పేపర్లకి రకరకాల ప్రశ్నలు వచ్చేలాగా చేసిన తరువాత, పేపర్లు ఇచ్చిన తర్వాత, కరెక్షన్స్ అయిపోయిన తర్వాత కొన్ని పేపర్లు కష్టంగా వచ్చినాయని నార్మలైజేషన్ పేరుతోటి వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకి ఇష్టం వచ్చినన్ని మార్కులు కలుపుకున్నారు. అంటే దీన్ని మీరు గమనించండి, అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చిందే అవినీతి చేయడం కోసం. నార్మలైజేషన్ ప్రాసెస్ తీసుకొచ్చిందే పోస్టులు అమ్ముకోవడం కోసం. అన్న ఏ విధంగానన్నా ఎట్లా అమ్ముతారన్నా అని మీరు అడిగితే డిఎస్సి వాళ్ళకి అర్థమవుతుంది. డిఎస్సి కానటువంటి గమనించేటువంటి వ్యక్తులకు నేను చెప్తున్నా, నార్మలైజేషన్ ద్వారా ఇప్పుడు ఒక పేపర్ అనేది కష్టంగా వచ్చింది రాదు అనే దానికి ప్రామాణికమైంది. ఇప్పుడు నేను కొంత సిలబస్ చదువుతా, నేను ఒక మెటీరియల్ తీసుకొని చదువుతా, నేను చదివినటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి బిట్లు కనుక వస్తే ఆ ప్రశ్నలు వచ్చినాయి అనుకోండి, నాకు ఈజీగా అనిపిస్తుంది. ఓకే, ఇంకొక మెటీరియల్లో రాలేదనుకోండి, అతనికి కష్టంగా అనిపించవచ్చు. ఓకే, లేదు నార్మలైజేషన్ ద్వారా కష్టంగా వచ్చినటువంటి పేపర్లన్నిటికీ ఒకే విధంగా మార్కులు కలిపారంటే ఒక పేపర్కేమో 1/2 మార్కు కలుపుతారు, ఒక పేపర్కేమో 6 మార్కులు కలుపుతారు, ఒక పేపర్కేమో 10 మార్కులు. అంటే ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకి ఇష్టం వచ్చిన విధంగా పోస్టులు అమ్ముకోవడం కోసం ఎవరికైతే పోస్టును అమ్ముతారో ఆ పేపర్కు సంబంధించినటువంటి మార్కులు ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ఇది ఎక్కడ న్యాయం? ఇది ఎక్కడ? అసలు పేపర్ కష్టంగా ఇవ్వడం ఏంటి, పేపర్ సులువుగా ఇవ్వడం ఏంటి? వీళ్ళకి సులువుగా ఇవ్వమని ఎవరు చెప్పారు? ఇంకొకళ్ళకి కష్టంగా ఇవ్వమని ఎవరు చెప్పారు? కష్టం ఏంటి, సులువేంటి? ఒకే విధానమైనటువంటి పేపర్ పెట్టొచ్చు కదా. సులువుగా ఎవడు పెట్టమన్నాడు, కష్టంగా ఎవరు పెట్టమన్నాడు? సులువుగా పెట్టామని చెప్పేసి వీళ్ళని ఈ విధంగా ఉంచి, కష్టంగా పెట్టామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినటువంటి మార్కులు ఇచ్చి మీ ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు అమ్ముకోవటం కోసం కాకపోతే నార్మలైజేషన్ సిస్టమ్ అనేది అసలు ఏంటిది? ఇంతకన్నా మోసం ఉంటుందా? అరే, ఇష్టం వచ్చినట్టు మార్కులు ఎలా కలుపుతారండి? కష్టపడి కొన్ని ఏండ్ల పాటు ఉపాధ్యాయ ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం కోచింగ్ సెంటర్లో కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థులకి కష్టానికి మార్కు రావాలి, కానీ మీ ఇష్టానికి మార్కులు ఇవ్వకూడదు. మీ ఇష్టానికి మార్కులు ఇస్తే అది ఉద్యోగం అవ్వదు, ఉంపుడు గత్తి అవుతుంది. ఉంపుడు గత్తికి డబ్బులు పడేస్తే వస్తుంది. అదేవిధంగా ఈ రోజున నార్మలైజేషన్ పేరుతోటి డిఎస్సిలో ఉద్యోగాలని ఉంపుడు గత్తెలా చేసేసారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలిపేసుకుంటారా మార్కులు? ఎలా ఇది? మీ ఇష్టం వచ్చినటువంటి పేపర్ కష్టమైపోయిందా? ఆ పేపర్కు మీ ఇష్టం వచ్చిన మార్కులు కలుపుతారా? మీకు ఇష్టం లేనటువంటి పేపర్ ఈజీ అయిపోయిందా? దానికి కలపరా? ఎవడడిగారు మిమ్మల్ని కష్టంగా ఇమ్మని? ఎవడడిగారు మిమ్మల్ని ఈజీగా ఇమ్మని? ఒకే విధమైనటువంటి పేపర్ ఇవ్వచ్చు కదా. అంటే ఒక ప్లాన్, ఒక పద్ధతి, ఒక విజన్ ప్రకారం ఇష్టం వచ్చినటువంటి పేపర్లు ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి మార్కులు కలుపుకొని ఇష్టం వచ్చినటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇది నార్మలైజేషన్ ప్రక్రియ. ఈ ప్రక్రియ మీద మరి కోర్టులకు వెళ్తున్నారు కొంతమంది. నేను ఇంకా వెళ్ళాలని చెప్తున్నా. కోర్టు ఖచ్చితంగా వీటి మీద సమాధానం చెప్పాలి. ఈ దేశంలో, ఈ న్యాయ వ్యవస్థలో ఎక్కడో ఒక చోట న్యాయం అనేది బ్రతికే ఉంటుంది. బ్రతికి ఉన్నటువంటి ఆ న్యాయాన్ని తట్టి లేపవలసినటువంటి బాధ్యత డిఎస్సి అభ్యర్థుల మీద ఖచ్చితంగా ఉంది. మీరు ఆ పనిలో ఉండండి. ఇక అంశాలు మనం మాట్లాడుకుంటూ వెళ్తే, నార్మలైజేషన్ తర్వాత అతిపెద్ద మోసం రిజర్వేషన్ అభ్యర్థులకు జరిగింది. రిజర్వేషన్ అభ్యర్థులకి అన్యాయం జరిగిందని డే 1 నుంచి, నా మొదటి వీడియో దగ్గర నుంచి నేను చెప్తూనే ఉన్నా, గొంతు చించుకొని అరుస్తూనే ఉన్నా. నా బాధని, ఆవేదనని
డిఎస్సి అభ్యర్థుల యొక్క బాధని ఆవేదనని నేనే భరిస్తున్నట్టు వెళ్ళబుచ్చుతూనే ఉన్నా. కానీ దౌర్భాగ్యం ఏందంటే ఒక్క దళిత లీడర్ కానీ, ఒక్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కానీ, ఒక్క ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కానీ, ఒక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్ కానీ ఎవ్వరూ మాట్లాడాలి. వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి లీడర్లైనా, ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, లేదా కుల సంఘాలకు సంబంధించినటువంటి లీడర్లైనా ఏ ఒక్కరూ కూడా స్పందించలేదు. ఎంత మోసం జరిగిందయ్యా అంటే మంచి మంచి ర్యాంకులు వచ్చిన, ఓపెన్లో అవకాశం ఉన్నా కానీ ఓపెన్లో ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకొచ్చి రిజర్వ్డ్ కేటగిరీలోనే భర్తీ చేశారు. ఓకే, జనరల్గా ఇంతకుముందు జరిగినటువంటి డిఎస్సిలో ఏ విధంగా జరిగేది? 20% నాన్ లోకల్ ఓపెన్లో తీసుకునేవాళ్ళు, ఓపెన్లో 20% నాన్ లోకల్ని భర్తీ చేసేవాళ్ళు. తర్వాత ఉన్నటువంటి వాటిని లోకల్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ 80%ని ఉన్నటువంటి జనరల్లో ఫిలప్ చేసిన తర్వాత ఇదిగో జనరల్ ఇక్కడ ఆగిపోయింది, ఓపెన్లో ఇక్కడ కట్ ఆఫ్ ఉంది, అక్కడి నుంచి రిజర్వేషన్ సిస్టమ్ తీసుకున్నాం అనేది ఉంటుంది. కానీ ఈ రోజున అసలు జనరల్లో ఓపెన్లో ఎక్కడ కట్ ఆఫ్ వచ్చిందనే చెప్పటలా, ఆ కట్ ఆఫ్ మార్కులు ఏదో లిస్టు పెట్టట్లా. ఎందుకు పెట్టట్లా? కారణం ఏందయ్యా అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎంత మంచి ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్లో భర్తీ చేసేసారు. ముందు టాపర్స్ అయిన వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఈ రిజర్వేషన్ సిస్టంలో భర్తీ చేసి వీళ్ళకు వచ్చేటువంటి అవకాశాలను కూడా కొల్లగట్టారు. ఇదేమి న్యాయం? నాకు నెంబర్ 2 ర్యాంక్ వచ్చింది, లేదా నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది, నాకు ఓపెన్లో ముందు నన్ను ఫిలప్ చేయాలి కదా. నన్ను ఫిలప్ చేయకోకుండా ఎస్సీ మాదిగా లేదా మాలా ఉందనుకో, ఇతను రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతనికి ఫస్ట్ ర్యాంకో సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఇక్కడ ఫిలప్ చేయాల, తీసుకొచ్చి రిజర్వేషన్లో పడేసి. ఎంత దారుణం, ఎంత అన్యాయం! ఇంత అన్యాయం జరిగినా కూడా నాలాంటోళ్ళు గొంతు చించుకొని మాట్లాడినా కూడా ఒక్క నాయకుడు కూడా ఎక్కడా కూడా నోరు మెదకపోవడానికి కారణం ఏంటది? ఇంకొక చోద్యం ఏందంటే, నేను ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నాను, అన్ని అంశాలు నేను కూలంకుషంగా మాట్లాడతా. ఇంకొక చోద్యం ఏందంటే కొంతమంది వ్యక్తులు, మందకృష్ణ మాదిగ గారి యొక్క అనుచరులు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్లో పనిచేసేటువంటి వ్యక్తులు, జాతీయ అధ్యక్షులుగా ఉండబడినటువంటి వ్యక్తులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఏమన్నాయంటే, మాన్యశ్రీ మహాత్ముడు మా కులదైవమైనటువంటి మందకృష్ణ మాదిగ గారి వల్ల మాదిగ సామాజిక వర్గానికి 1633 డిఎస్సి ఉద్యోగాలు వచ్చినాయి, టీచర్ పోస్టులు ఉద్యోగాలు వచ్చినాయి, ఎస్సీ వర్గీకరణ వల్ల ఇది వచ్చిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాదిగలకి ఎస్సీ బిలో పెట్టి ఇచ్చినటువంటి రిజర్వేషన్లు 6.5, 6.5% రిజర్వేషన్లు ఇచ్చారు. 6.5% రిజర్వేషన్లకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 100 ఉద్యోగాలకి 6.5 ఉద్యోగాలు రావాలి. 100 ఉద్యోగాలకి 6.5 ఉద్యోగాలు రావాలి. 1000 ఉద్యోగాలకి 65 ఉద్యోగాలు రావాలి. 1000 అంటే 10,100కి 65 ఉద్యోగాలు రావాలి. అదే 16,000కి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? హెచ్చు వేసుకోండి మీరు. 16,000కి 16 ఇంటూ 65 వేసుకుంటే 1,040 ఉద్యోగాలు వస్తాయి. 16,000 కూడా ఇక్కడ భర్తీ కాల, 16,000 కూడా ఇక్కడ కంప్లీట్గా భర్తీ కాల. లెక్క క్లారిటీగా వేసుకోండి మీరు మళ్ళీ వేసి చూసుకోండి. 100కి 6.5 రావాలి, 10,100కి 65 ఉద్యోగాలు రావాలి. 16,000కి ఎన్ని రావాలనేది చూస్తే 10,140 ఉద్యోగాలు వస్తాయి. ఓకే, 16,000 కూడా భర్తీ చేయలే ఇక్కడ. 16,000కు చూసుకున్నా కానీ 10,140 ఉద్యోగాలు మాత్రమే వస్తాయి. మరి 10,140 ఉద్యోగాలే వచ్చినప్పుడు 1600 దాటి 1633 ఉద్యోగాలు వచ్చినాయి అని ఎలా చెప్తారంటే, 593 ఉద్యోగాలు మాదిగలకి ఎస్సీ వర్గీకరణ వల్ల అదనంగా వచ్చినాయి అని చెప్తున్నారు. వచ్చినటువంటి ఉద్యోగాల కన్నా కూడా 593 అంటే రౌండ్ ఫిగర్గా 600 ఉద్యోగాలు తప్పు చెప్తున్నారు వచ్చినాయి అని. అంటే ఏంది వీళ్ళ ఉద్దేశం ఏందయ్యా అంటే, రాను ఉద్యోగాలు కూడా మాదిగలకు వచ్చినాయి అని చెప్పి, ఎస్సీ వర్గీకరణ జరిగిపోవడం వల్ల మాదిగలకి ఏదో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి అని చూయించి, ఎస్సీ వర్గీకరణ జరిగిపోవడం వల్ల మాలలకు ఉద్యోగాలు తగ్గినాయి అని చూయించి, మాలల్ని రెచ్చగొట్టి వర్గీకరణకి వ్యతిరేకంగా వాళ్ళు మళ్ళా పోరాటం చేస్తే వీళ్ళ జీవన వృత్తి కొనసాగుతుంది. 2 రాష్ట్రాల్లో వర్గీకరణ అయిపోయింది, చట్టం కూడా అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు ఎంఆర్పిఎస్ నాయకులు? ఉపాధి హామీ పనికి వెళ్ళాలా? కరువు పని అంటారు గ్రామాల్లో, ఆ పనికి వెళ్ళాలా? ఏం పనికి వెళ్ళాలి వీళ్ళకి పని ఉండాలంటే వర్గీకరణ వ్యతిరేక మూమెంట్ నడవాలి. మూమెంట్ నడవాలంటే వచ్చిన ఉద్యోగాల కన్నా ఎక్కువ ఉద్యోగాలు చూపించాలి. 600 ఉద్యోగాలు ఎక్కువ చూసి సిగ్గుండాలి మీకు. ఎలా వస్తాయండి అన్ని ఉద్యోగాలు? 6.5 రిజర్వేషన్ ఇస్తే 10,140 ఉద్యోగాలు రావాల్సి ఉంటే అన్ని ఉద్యోగాలు 1633 వచ్చినాయి అని ఎలా చెప్తారు? జాతీయ అధ్యక్షులు పోస్టులు చేస్తారా? పక్కన డిస్ప్లే చేసి చూస్తున్నాను చూడండి ఎలా. ఓకే, నేను
ఈ సామాజిక వర్గం గురించి పర్టికులర్గా మీకు ఒక న్యూస్ పేపర్ కట్టింగ్ డిస్ప్లే చేసి చూస్తున్నాను చూడండి. ఎస్సీబీలో 360 ర్యాంక్ సాధించిన కాల్ లెటర్ పంపలేదు. నేను ఎస్సీబీ కేటగిరీకి చెందిన అభ్యర్థిని. నేను 360వ ర్యాంక్ సాధించాను. 77 జీవో ప్రకారం వర్టికల్ విధానం పాటించకపోవడంతో నాకు అన్యాయం జరిగింది. ఓపెన్లో 39వ ర్యాంకును ఎస్సీబీ కేటగిరీలో చేర్చారు. దీంతో నా స్థానం కోల్పోయాను. ఉద్యోగానికి దూరం కావాల్సి వచ్చింది. శేఖర్ బాబు, విశాఖపట్నం. 39వ ర్యాంకు ఓపెన్ అనేది అండర్లైన్ చేసి పెట్టుకోండి. పేపర్ కట్టింగ్ చూపించాను కదా, శేఖర్ బాబు, పేరు శేఖర్ బాబు, విశాఖపట్నం. వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళ టీం లీడర్ కూడా ఒక ఆయన నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. జరిగినటువంటి అన్యాయాలను కూడా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. 39వ ర్యాంక్ వచ్చింది. ఎస్సీబీకి 39వ ర్యాంక్ వస్తే ఓపెన్లో ఉద్యోగం వస్తుంది. మరి మాదిగల ఉపకులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను 39వ ర్యాంక్ వచ్చినా మీకు ఓపెన్లో వెళ్ళండి. మీరు మాదిగలు పొండి, మీరు అంటరాని వాళ్ళు ఆ రిజర్వేషన్లోనే 6.5లోనే ఉండండి అని కూటమి ప్రభుత్వం డిసైడ్ చేస్తే 39వ ర్యాంక్ వచ్చిన ఓపెన్లో ఇవ్వకపోతే ఎక్కడికి పోయారు మీరు? ఏం చేస్తున్నారు మీరు? ఎంత ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడకపోగా అన్యాయం జరిగినటువంటి అన్యాయాన్ని ఇది అన్యాయం ఈ రూపంలో జరిగిందని ప్రశ్నించకపోగా రానటువంటి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తారు. ఎన్నాళ్ళు మభ్య పెడతారు? 30 సంవత్సరాలుగా మభ్య పెడుతూనే వచ్చారు. 30 సంవత్సరాలుగా విద్వేషాలు రెచ్చగొడుతూనే వచ్చారు. వచ్చినటువంటి ఫలితాలు శూన్యం. వర్గీకరణ జరిగినా జరగకపోయినా ఇంచుమించు ఇన్ని ఉద్యోగాలే వచ్చాయి. వచ్చినటువంటి ఉద్యోగాలను కూడా 600 ఉద్యోగాలు పెంచి చూపిస్తారా? సిగ్గుండ బదిలే. దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళు, ఇప్పుడు నాకు దమ్ము ఉంది, నాకు ధైర్యం ఉంది, నేను ఎవరికి అమ్ముడుపోయినటువంటి వ్యక్తిని కాదు, ఏ పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తిని కాదు, ఎవరి దగ్గర చిల్లర కాశపడలేదు కాబట్టి నేను ధైర్యంగా ప్రశ్నిస్తున్నా. ఎస్సీ ఎస్టీ బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ప్రశ్నిస్తున్నా. అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి ప్రశ్నిస్తున్నా. నిజాయితీగా చదివి కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాల్సినటువంటి బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వకోకుండా అమ్ముకున్న విధానాన్ని నేను ప్రశ్నిస్తున్నా. మీరెందుకు ప్రశ్నించరు? కులం కోసమే పుట్టాము, కులం కోసమే బ్రతుకుతున్నాము. నుంచున్నా, కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోయినా, నిద్రలేసినా, తిన్నా, తినకపోయినా మేము మాదిగల కోసమే ఉన్నామని ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ గారు చెప్తారు కదా. మరి మీరు మద్దతిచ్చి గెలిపించినటువంటి కూటమి ప్రభుత్వంలో మాదిగలకి మంచి ర్యాంకులు వచ్చినా కానీ ఇవ్వటల్లా ఓపెన్లో అడగరే? మరి ప్రశ్నించరే? ప్రశ్నించకపోగా మానవ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే పని పెట్టుకుంటాం. ఎంత అన్యాయం ఇది! ఎంత అన్యాయము! వర్గీకరణ అనేది వర్గీకరణ జరిగిన తర్వాత ఉమ్మడి ఉద్యమాలు ఉంటాయి. మాదిగలు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలను కలుపుకొని ఎస్టీలతో కలిసి బీసీలతో కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేస్తామన్నారు కదా, ఐక్యత వస్తుంది అన్నారు కదా. ఓకే, రావాలి కదా. మరి ఇప్పుడు అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలో, కొంతమంది అగ్రవర్ణాలు చేసినటువంటి కుట్రలో ఏవైతే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఉద్యోగాల్లోకి మనల్ని రాకుండా ఆపారు, వాళ్ళ మీద ఫైట్ చేయండి. ఇప్పుడు ఫైట్ చేసే దమ్ము లేదా? సాటి ఎస్సీలో ఉన్నటువంటి కులాల మీద అయితే అవాకులు చవాకులు పేరుతారు, దోపిడీ దొంగలని వాళ్ళని మాట్లాడతారు, దోచుకున్నారని మాట్లాడతారు, మా అన్ని తిన్నారని మాట్లాడతారు. మరి ఇప్పుడు తిన్నటువంటి అగ్రవర్ణాల గురించి ఎందుకు భయమా రెడ్లంటే, భయమా కమ్మలంటే, భయమా కాపులంటే, భయమా వెలమలంటే ఎందుకు భయమా బ్రాహ్మిన్స్ అంటే, భయమా కోమటోళ్ళంటే ఎందుకు మాట్లాడరు? వాళ్ళు చేసినటువంటి అన్యాయాన్ని గురించి 15%లోనే ఎక్కువ తక్కువ దోచుకున్న 50%లో దోచుకున్నారు. అక్కడ మాట్లాడు. ఇది 15%. 15% దోచుకున్న మాట్లాడాలి, నేను కాదంటలేదు. మరి 15%లో మాట్లాడిన వాళ్ళు 50%లో ఎందుకు మాట్లాడరంట? ఎవడబ్బ సొమ్మంట అది, ఎవడు దోచుకోవాలంట, ఆడెందుకు మాట్లాడరు? మాట్లాడకపోగా మళ్ళా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఎవరూ రెచ్చిపోవద్దు. మాల సోదరులకు కూడా చాలా అన్యాయం జరిగింది. నేను వర్గీకరణ వల్ల అన్యాయం జరిగిపోయింది. వర్గీకరణ వల్ల ఏ జాతికి కూడా పెద్ద ఉపయోగం ఏముండదు. వర్గీకరణ వల్ల మాల సోదరులకేం అన్యాయం జరిగిపోలా. మాలల్లో మంచి ర్యాంకులు వచ్చినా ఓపెన్ కేటగిరీలోకి తీసుకోలేదు. నార్మలైజేషన్ వల్ల నష్టపోయారు, ఓపెన్ కేటగిరీలోకి తీసుకోకపోవడం వల్ల నష్టపోయారు. ఇది పట్టించుకోండి. దీనివల్ల మీకు పోస్టులు జరిగింది. వర్గీకరణ వల్ల ఏమో తగ్గిపోలా, వర్గీకరణ వల్ల మాదిగలకి ఏం పెరిగిపోలా. ఏమున్నాయిరా బాబు ఉద్యోగాలు ఇక్కడ మీరు కొట్టుకు సావడానికి? ఉన్నవన్నీ ప్రైవేట్ పరం చేసుకుంటూ వచ్చా, ఉన్న వాటిలో ఓపెన్లోకి రానివ్వకపోతున్నా ఉంది. ఈ ముఖ్య మూలకి 15%లో మీరు తన్నుకొని గుద్దుకొని చావాలి. ఏముంటాయి ఉద్యోగాలు? ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% ఇచ్చా, 2% ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో పేదలకు 10% రిజర్వేషన్లు ఇచ్చా, 50, 60, 70, 100 ఎకరాలు ఉన్నవాడు కూడా పేద అయిపోయా. ఈఆర్ వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉండే, ఎంఆర్ వల్ల వాళ్ళకి అనుకూలంగా ఉండే, ఆర్ఐలు అనుకూలంగా ఉండే, ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాను. 100 ఎకరం ఉన్నవాడు కూడా అగ్రవర్ణాల్లో పేద అయిపోయా. నిజంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఏం చేస్తాం? కూటికి లేని పేదలు ఉంటారు అగ్రవర్ణాల్లో, కూటికి లేని రెడ్లు ఉంటారు,
కూటికి లేని కమ్మలు ఉంటారు, అది 1% 2% అనేది పక్కన పెడదాం. కూటికి లేని వెలమలు ఉంటారు, కూటికి లేని దొరలు ఉంటారు, కూటికి లేని కాపులు ఉంటారు, వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది వీళ్ళ వల్ల. అరే 100 ఎకరాలు ఉన్నవాడు కూడా ఏమో ఈడబ్ల్యూఎస్ అంటే అలా దారుణంగా. వాటి గురించి మాట్లాడరు. అక్కడ ఫైట్ చేద్దాం రండి. అరే 50% ఉన్న దానిలో 10% సపరేట్ చేశారు. అగ్రవర్ణాల్లోనే పేదలు ఉండేది, మా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉండరా? మా ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి పేదలకి ఆ 10%లో ఎందుకు వాటా ఇవ్వరని అడుగుదామనండి. అడగరా? ఎందుకు భయం? వాళ్ళు దోపిడీదారులు కదా, అది దొంగతనం కదా, అది మన హక్కును దోచుకోవడం కదా. అడగరు. 50% పట్టుకుపోతుంటే అడగలేము. గొప్ప గొప్ప నాయకులు, ప్రధానమంత్రుల్ని ప్రభావితం చేస్తారు, ముఖ్యమంత్రులు మా జేబులో ఉంటారు, గవర్నర్లు మేము చెప్పినట్టు రాస్తారు. కానీ అన్యాయం జరిగిన చోట మేము ప్రశ్నించాం. మా జాతులకు అన్యాయం జరిగితే మేము ప్రశ్నించాం. ఓకే, కొంచెంసేపు ఎస్సీలను పక్కన పెడదాం. ఇక ఎస్టీలు పరిస్థితి మరి కొన్ని ఏరియాల్లో ఎస్టీల్లో కొన్ని తెగలు కొంత డెవలప్ అయి ఉన్నాయి. ఓకేనే, కాదంటది. కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎస్టీల పరిస్థితి మరీ దయనీయమైనటువంటి పరిస్థితి. షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నటువంటి ఏరియాలో అంటే కొండ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ ఎస్టీ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి జీవోలు ఉంటాయి. అక్కడికి ఏ ఇతర కులాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు ఇవ్వడానికి లేదు అవకాశం. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబ్స్కి అక్కడ వాళ్ళకే ఫిలప్ చేయాలి. ఎంత దుర్మార్గమయ్యా అంటే కొండల్లో, అడవుల్లో, గుట్టల్లో జంతువులతో సహవాసం చేస్తూ సరైన ఇల్లు లేకుండా తాటాకలతోటి, జమ్మి కప్పులతోటి ఇల్లు నిర్మించుకొని ఎండొస్తే ఆ సూర్యకిరణాలు ఇంట్లో పడతాయి, వానొస్తే ఆ వాన చినుకులు ఇంట్లో పడతాయి. జంతువులతోటి సహవాసం చేస్తారు. ఇల్లు జంతువులో మనుషులో తెలియదు. అలాంటి కొండ జాతి బిడ్డల్లాగా ఉంటున్నటువంటి గిరిజనులు, అడవుల్లో ఉంటున్నటువంటి గిరిజనుల యొక్క ఉద్యోగాలు కూడా దొబ్బేశారండి. వాళ్ళు చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అన్న మా గురించి మాట్లాడేవాడు లేరా, మీరు కూడా మాట్లాడరా. నేను మాట్లాడతానయ్యా, నేను మాట్లాడడానికే ఉన్నా. అన్యాయం జరిగిన వాడు వైపు మాట్లాడడం కోసమే నేనుంది, అవినీతిని ప్రోత్సహించడం కోసం నేను లేను. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్కొక్క రోజు మాట్లాడడం ఒక రోజు అటు ఇటు అవుతుందేమో, కానీ డెఫినెట్గా నేను మాట్లాడతాను. అంటే వాళ్ళే కూడానా, సిగ్గు లేకుండా వాళ్ళే కూడానా? అరే అడవి జాతి బిడ్డలే వాళ్ళు. నాగరికత అంటే ఏంటో తెలియదే, అడవుల్లో బతుకుతున్నారే, అన్నీ వదిలేసుకొని బతుకుతున్నారే, ఈ ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారే. వాళ్ళ పోస్టులు కూడా దొంగిలించారే, వాళ్ళ పోస్టులు కూడా తీసుకెళ్ళి అన్ని కులాలకు పనిచేశారే, వాళ్ళ పోస్టులు కూడా తీసుకెళ్ళి అగ్రవర్ణాలు వాళ్ళకి ఇచ్చేశారే. ఇంత చైతన్యం వచ్చినటువంటి జాతుల్లో ఎస్సీలు బీసీల్లో పెద్ద పెద్ద లీడర్లు ఉన్న దగ్గరే మాట్లాడేవాళ్ళు లేరు. పాపం వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారు? వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఒక్కనైతే ప్రశ్నించటల్లా. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్నారు, ఎవ్వరు మాట్లాడట్లా. పెద్ద పెద్ద కుల సంఘాల నాయకులు ఎవ్వరు మాట్లాడట్లా. ఈ కమ్యూనిటీల్లో నుంచి అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు వాడుకొని ఐఏఎస్లు, ఐపీఎస్లు, హైకోర్టు లాయర్లు, జడ్జిలు అయిన వాళ్ళు ఉన్నారు. జిల్లా కోర్టు జడ్జిలు, హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంబేద్కర్ గారి యొక్క రిజర్వేషన్లు వాడుకొని ఈ కమ్యూనిటీ నుంచి. కానీ ఒక్కరు మాట్లాడతారు, ఒక్కళ్ళ పెద్ద. మరి ఈ షెడ్యూల్ ట్రైబుల్ గురించి ఎవరు మాట్లాడతారు? ఈ షెడ్యూల్ ట్రైబుల్ యొక్క సమస్యని ఎవరు మాట్లాడతారు? ఈ షెడ్యూల్ ట్రైబుల్ యొక్క ఉద్యోగాలు దొంగతనం జరిగింది ఎవరు మాట్లాడతారు? వాళ్ళ గురించి ఇంకా మాట్లాడే దిక్కెక్కడు? మాట్లాడరే. నేను చెప్తున్నా, ఆ బిడ్డలకి ఎవరైతే అన్యాయానికి గురయ్యారో మీరందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి దాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా కోర్టులో వేయండి. మా ఆర్థిక పరిస్థితులు సహకరించుంటే మేమే మీ తరపున కోర్టులో వేసేవాళ్ళం. మీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో మీరందరూ కూడా కలెక్టివ్గా ఇంత అని మీరు పోగేసుకొని దానికి సంబంధించి ఏదన్నా ఒక తక్కువ ఫీజుతో పనిచేసేటువంటి లాయర్ని ఎవరన్నా చూడమంటే మేము చూస్తాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు దాన్ని కోర్టులో వేసుకునేటువంటి పని చూసుకోండి. ఎవడు మాట్లాడు మీ గురించి, ఎవడు మీకు న్యాయం చేయడు. కాసుల కోసం కుట్టుపడేటువంటి నాయకులు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఎవడు మాట్లాడు. కాసులకు దోసులైపోయారు, ప్యాకేజీలకు బానిసలైపోయారు. జాతులకి ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించరు, జాతులకు ఏ అన్యాయం జరిగినా ప్రశ్నించరు. జాతులు అట్టడుగున కూర్పేస్తున్నా పట్టించుకోరు, తొక్కేస్తున్నా పట్టించుకునేవారు, చంపేస్తున్నా పట్టించుకోవట్లా. ఉద్యోగాలు రాకపోతే ఎవరు? బానిసలైపోయారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకి బానిసలైపోయారు. అరే డిఎస్సిలో ఇంత క్లియర్గా ఇంత అన్యాయము, ఇన్ని రకాలైనటువంటి అన్యాయాలు జరిగితే ఒక్కళ్ళు మాట్లాడరే. ఇంకా పోస్టులు మిగిల్చుకున్నటువంటి పోస్టులను కూడా అమ్మేసుకుంటున్నారు.
16,341 మంది దొరకలేదా మీకు డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేయడానికి? అంతమంది అభ్యర్థులు లేరా? కాల్ లెటర్లు ఇచ్చిన వాళ్ళని చాలా మంది ఆపారు కదా, వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా. ఎంతమంది కాల్ లెటర్లు ఇచ్చారు? వాళ్ళను కూడా ఆపేశారు కదా. అంటే ఒక 600-700 ఉద్యోగాలు అట్టి పెట్టుకున్నారు. ఇంకా చాలక నార్మలైజేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మొదలైనటువంటి అవినీతి కుంభకోణం, ఈ ఉద్యోగాలు అమ్ముకునేటువంటి విధానం ఇంకా చాలక, దాహం తీరక, దప్పిక తీరక ఇంకొక 600 ఉద్యోగాలు రెడీగా పెట్టుకున్నారు అమ్ముకోవడానికి. అభ్యర్థులు లేరంట. ఎందుకు లేరు? ఇంతమంది కనపడుతుంటే మీరు కాల్ లెటర్స్ పంపించినటువంటి అభ్యర్థులే ఉన్నారు. మరి ఇవన్నీ జరుగుతుంటే ఒక్కళ్ళు కూడా ప్రశ్నించటం లేదు. నేను మళ్ళీ 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 మొత్తుకొని చెప్తున్నాను. డిఎస్సి అభ్యర్థులు మీరు అర్థం చేసుకోండి. ఎవరో వస్తారు మీకోసం ఏదో పోరాటం చేస్తారని మీరు కూర్చుంటే పనులు కావు. మీరు ప్రజా పోరాటాలు చేస్తారా, ప్రజాక్షేత్రంలోకి వచ్చి మీకు జరిగినటువంటి అన్యాయాన్ని నిరసన రూపంలో తెలియజేస్తారా లేదా అనేది పక్కన పెట్టండి. కనీసం కోర్టు మెట్లెక్కండి. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, ఇంకో కోర్టు కాకపోతే ఇంకో కోర్టు, సుప్రీంకోర్టు దాకా న్యాయం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కలెక్టివ్గా వెళ్ళండి, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా వెళ్ళండి. మీ ప్రయత్నం మీరు చేయండి. న్యాయం ఏదో ఒక మూలం ఉంటుంది. ఆ న్యాయాన్ని బతికించుకునేటువంటి ప్రయత్నం చేయండి. జరిగినటువంటి అన్యాయాన్ని కూడా బయటికి చెప్పుకోలేక, జరిగినటువంటి మోసాన్ని కూడా బయటకు చెప్పుకోలేక, జరిగినటువంటి అవినీతిని కూడా బయటకు చెప్పుకోలేకోకుండా మన బాధని మనమే దిగమనుకుంటే మనకన్నా అసమర్థులు ఇంకొకరు ఉండరు. తప్పు జరిగింది, ఎస్ మాకు ఇది తప్పు జరిగింది, ఈ అన్యాయం జరిగిందని బయట పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. మా నిజం మీడియా మాత్రం అలా ఎవరు ప్రయత్నం చేసినా, అలా ఎవరు ముందుకెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తాం. మీడియా పరంగా మేము మాట్లాడాల్సినటువంటి ప్రతి సందర్భంలో ఎంత గట్టిగా మాట్లాడాలో అంత గట్టిగా మాట్లాడతాం. ఎంత గట్టిగా మీ వైపు నిలబడాలో అంత గట్టిగా నిలబడతామని మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తుంది. కాబట్టి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.